మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం కేసీఆర్ తో ఏపీ సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ బయలుదేరనున్నారు సీఎం జగన్. ఇటీవల కేసీఆర్ కాలి తుంటికి గాయం కావడంతో హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లోని తన ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ను పరామర్శించేందుకు నేడు హైదరాబాద్లో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం కేసీఆర్ తో ఏపీ సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ బయలుదేరనున్నారు సీఎం జగన్. ఇటీవల కేసీఆర్ కాలి తుంటికి గాయం కావడంతో హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లోని తన ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ను పరామర్శించేందుకు నేడు హైదరాబాద్లో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ తో ఏపీ సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ బయలుదేరనున్నారు సీఎం జగన్. ఇటీవల కేసీఆర్ కాలి తుంటికి గాయం కావడంతో హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ కూడా చేయించుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లోని తన ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ను పరామర్శించేందుకు నేడు హైదరాబాద్లో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. గుడ్ మార్నింగ్ లక్ష్మీనాథ్. మరికొద్ది సేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణకు రానున్నారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఇటీవల ఆయన ప్రమాదవశాత్తు కింద జారిపడి ఆయన కాలుకు గాయం కావడం జరిగింది. ఇటీవలే హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ కూడా పూర్తి కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయనను పరామర్శించేందుకు ఏపీ ముఖ్యమంత్రి మరికొద్ది సేపట్లోనే హైదరాబాద్ కు రానున్నారు. 10:30 గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం చేరుకోనున్నారు. 10:20 బేగంపేట 11:20 బేగంపేట చేరుకోనున్నారు. 11:30 మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బంజారా హిల్స్ లోని తన నివాసానికి వెళ్లనున్నారు. 11:30 నుంచి 12:30 వరకు అంటే దాదాపు ఒక గంట పాటు కూడా ఆయన ఇంట్లోనే ఉండే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఆయన పరామర్శించడంతో పాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతా ఉంది. ముఖ్యంగా ఇటీవల వైఎస్ షర్మిల ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది. దీనిపైన అదేవిధంగా గతంలో అంటే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఓడిపోవడం జరిగింది. సో వీటిపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా ఆఫ్ ద రికార్డ్ కూడా మనకు అర్థమవుతోంది. మొత్తానికైతే ఆయనను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే ఈ రోజు తెలంగాణ పర్యటనకు వచ్చేస్తున్నారు. గంట పాటు 11:30 నుంచి 12:30 వరకు కేసీఆర్ తో పాటు వాళ్ళ నివాసంలో ఉండనున్నారు. ఆ తర్వాత 12:30 తర్వాత ఆయన మళ్ళీ తిరిగి బేగంపేట విమానాశ్రయంకి వెళ్ళి అక్కడి నుంచి కూడా మళ్ళీ తిరిగి గన్నవరం వెళ్ళిపోతారని చెప్పేసి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ఇప్పటికే సమాచారాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ఏదైతే ఈ భేటీ ఉందో ఈ భేటీ వెనుక ఎలాంటి రాజకీయపరమైనటువంటి అంశాలు లేవు అని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ వర్గాలు ప్రకటించాయి. కేవలం ఆయనను పరామర్శించడానికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి వస్తా ఉన్నారని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ వర్గాలు కూడా చెప్తా ఉన్నాయి. రాజు, అక్కడున్న సిచ్యువేషన్ బట్టి చూస్తుంటే షర్మిల కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే సమయంలోనే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ని కలవటం, కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ ఏకతాటి మీద తెచ్చే కేసీఆర్ని కలవటం ప్రాధాన్యత ఉంది. ఎలా చూడొచ్చు ఈ అంశాన్ని? ఖచ్చితంగా ఇందులో రాజకీయ ప్రాధాన్యత లేదు అని చెప్పి బయటికి నేతలు చెప్తున్నప్పటికీ ఖచ్చితంగా ఇది రాజకీయ ఏదైతే అంశాలు ముడిపడి ఉన్నాయో ఖచ్చితంగా ఇది రాజకీయ అంశాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా ఇటు చాలా మంది విశ్లేషకులు కూడా భావిస్తా ఉన్నారు. ఈ రోజు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉంది.
ముఖ్యంగా ఇటీవల ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. సో ఇవన్నిటిపై కూడా ఒక చర్చ ఇరువురు నేతల మధ్య ఒక చర్చ జరిగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. వచ్చే ఎలక్షన్ లో ఏ విధమైనటువంటి అంటే ఏపీలో సో జగన్మోహన్ రెడ్డి గెలవాలంటే ఏ విధమైనటువంటి అంటే వ్యూహాన్ని అవలంబించాలన్న దానిపై దిశానిర్దేశం చేసే అవకాశం కూడా కేసీఆర్ కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడ బీఆర్ఎస్ పోటీ చేయాలా వద్దా అనే విషయం కూడా వీళ్ళిద్దరి మధ్యలో అంటే ఒక చర్చకు కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. గతంలో మనం చూసాము ఇద్దరు ముఖ్యమంత్రులు ఎప్పుడైతే గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఇక్కడ వచ్చి చాలా విషయాలపై ఇక్కడ ప్రగతి భవన్ లో చాలా వరకు చర్చలు కూడా జరిపారు. అప్పుడు మనం చూసాము అక్కడ నీళ్లకు సంబంధించిన ఏదైతే అప్పుడు డిస్ప్యూట్స్ వచ్చాయో వాటిపై మేము ఇద్దరం మాట్లాడుకుంటాము ఇరువురు ముఖ్యమంత్రులు అని చెప్పేసి కూడా గతంలో 2-3 సార్లు కూడా వాళ్ళు కలవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళిద్దరి మధ్య సత్సంబంధాలు బాగానే ఉన్నాయని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తా ఉన్నారు. ముఖ్యంగా తన సోదరి వై షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం, ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ఇప్పుడు ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ పట్టు సాధిస్తుండటం, సో ఇవన్నిటిపై కూడా ఒక చర్చకు వచ్చే దాదాపు గంట పాటు అంటే ఈ గంట సమయంలో అతన్ని పరామర్శించడంతో పాటు ఈ అంశాలన్నీ కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇవన్నీ కూడా ఏదైతే 2 పార్టీల అధ్యక్షుల మధ్య ఈ చర్చ అయితే జరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. లక్ష్మి, థ్యాంక్ యూ రాజు ఫర్ మోర్ అప్డేట్స్.